అప్పు ఎగ్గొట్టేందుకు ఓ వ్యాపారి వేసిన ఎత్తుగడను తాడేపల్లి పోలీసులు ఛేదించారు. ముందస్తు పథకం ప్రకారం సినీ పక్కీలో దారిదోపిడి నాటకమాడి పోలీసులను తప్పుదోవ పట్టించిన వ్యక్తులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సదరు వ్యక్తులు ఈ దారిదోపిడి నాటకం ఘటనలో వినియోగించిన కిలోన్నర నకిలీ బంగారాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ మేరకు తాడేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాడేపల్లి పట్టణ సిఐ కళ్యాణ్ రాజ్, ఎస్ఐ ప్రతాప్ కుమార్ మీడియాకు సదరు ఘటనపై వివరాలను తెలిపారు. 23/6/2024 తేదీన తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బ్యాగ్ లిఫ్టింగ్ కేసుకు సంబంధించి ఇందులో ఫిర్యాది పసుపులేటి వీరాంజనేయులని మంగళగిరి పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఇతను తన సమీప బంధువు అయినటువంటి రాము అనే వ్యక్తికి సుమారు 90 లక్షల రూపాయలు బంగారం వ్యాపారం చేసుకునే నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అతనికి ఇచ్చిన డబ్బులు అవసరం అయ్యి మళ్ళీ ఆ రాముని తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరడంతో అతను ఆ డబ్బుల గురించి ఇబ్బందులు ఉన్నాయి, దానికి బదులుగా 90 లక్షలు ఖరీదు చేసే గోల్డ్, దానికి ఇంట్రెస్ట్ కలిపి 1 కోటి రూపాయలు ఖరీదు చేసి గోల్డ్ ఇస్తానని చెప్పని తను తెలంగాణ నుంచి ఆ గోల్డ్ తీసుకొని వస్తున్నాను, మీరు విజయవాడ బస్టాండ్కి రండి, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాము అని చెప్పని రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో ఈ వీరాంజనేయులు అనే వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు వీరాంజనేయులు విజయవాడ వెళ్ళి రాము వీళ్ళిద్దరూ 2 వీలర్ మీద విజయవాడ బస్టాండ్ నుంచి బయలుదేరి వారధి మీదుగా వస్తుండగా కొలనకొండ సమీపంలో ఇద్దరు బైక్ మీద వస్తుంటే బ్యాక్ సైడ్ నుంచి 3 వ్యక్తులు బైక్ మీద వచ్చి ఏదైతే ఆ గోల్డ్ సుమారు 1.5 కేజీన్నర విలువ కలిగిన గోల్డ్, 1 కోటి రూపాయలు విలువ చేసిన గోల్డ్ బ్యాగ్ని వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని వెళ్ళినట్టుగా ఫిర్యాదు వచ్చింది. ఈ క్రమంలో ఆ బ్యాగ్ లాక్కునే క్రమంలో వీళ్ళిద్దరు కూడా బండి మీద నుంచి కింద పడిపోవడం, ఇద్దరికి గాయాలు అవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఎన్ఆర్ఐలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వీరాంజనేయులు అనే వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయడం అయింది. దీని మీద మా పోలీసులు మేము దర్యాప్తు చేయడం అయింది. దీనిలో వెలుగు చూసిన విస్తుపోయే నిజాలు ఏంటంటే, ఈ రాము ఎవరైతే ఉన్నారో ఇతను వీరాంజనేయులకి సుమారు వడ్డీతో కలిపి 1 కోటి రూపాయలు దాకా ఇవ్వాల్సిన సందర్భంలో ఆ డబ్బులు ఎగవేయాలనే తలంపుతో రాము అనే వ్యక్తి మంగళగిరి పట్టణానికి చెందినటువంటి రత్న, బబ్లు, మహబూబ్ బాషా అనేటువంటి అతని యొక్క స్నేహితులతో ఒక కుట్రపూరితంగా మోసానికి పాల్పడాలని, తద్వారా ఆ డబ్బుల్ని వీరాంజనేయులకి ఎగవేయాలన్న ఒక దురుద్దేశంతో ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తుండగా ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసి బ్యాగ్ లిఫ్టింగ్ పర్పస్ గుంటూరు నుంచి ఒక 3 వ్యక్తుల్ని హైర్ చేసి దీనికి ఈ పథకం ప్రకారంగా ఆ బ్యాగ్ని రాము దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. తద్వారా దీనికి ఈ విధమైన పథకాన్ని అమలు చేసేదానికి రాము సుమారు ఒక 10 లక్షల రూపాయలని ఈ టీంకి ఆఫర్ చేసినారు. అందులో భాగంగా 1 లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ కేసు అంతా హడావిడి తగ్గిన తర్వాత రిమైనింగ్ 9 లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ కేసుని పకడ్బందీగా వితిన్ 20 అవర్స్లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఇందులో భాగంగా ముద్దాయిల్ని 4 మొత్తం 7 ముద్దాయిలు, అందులో ఎవరైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో రాము అనే వ్యక్తిని రత్న, బబులు, మహబూబ్ బాషా అనే మెయిన్ కాన్స్పిరసీ చేసిన వ్యక్తులు 4 కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే సీన్లో పార్టిసిపేట్ చేసి గుంటూరు వ్యక్తులు 3 ఉన్నారో వారు 3 పరారీలో ఉన్నారు. వాళ్ళ గురించిన సమాచారం కూడా ఉన్నది. తొందరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. ఈ అరెస్ట్ చేయబడిన 4 వ్యక్తుల నుంచి కూడా ఏదైతే బంగారం, నకిలీ బంగారం వాళ్ళు బంగారంగా నమ్మించి మోసం చేయాలని చూశారో ఆ నకిలీ బంగారు బిస్కెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసు పర్పస్ ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులు ఈ రామ్ అనే వ్యక్తి మాట్లాడుకునేదానికి కొన్ని ఫోన్లని, సిమ్ కార్డులు తీసుకొని ఒకరినొకరు పోలీసుకు దొరకకుండా ఉండేదానికి కొత్త ఫోన్లు, కొత్త సిమ్లు వాడటం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు కొన్నటువంటి ఒక సెల్ ఫోన్ కూడా ముద్దాయిల దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయిల్ని 4 కూడా కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తాము. మిగిలిన ముద్దాయిలు 3 కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం.